ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఎప్పుడు చూసినా జేడి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు? వాళ్ళకి మీకు సంబంధం ఏంటి? మంచి చెప్పడానికి నిజం చెప్పడానికి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు నిషి. ఏంటి మాకు తెలియని మంచి నువ్వు చెప్పే నిజం? మాకంతా తెలుసు, నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదమ్మి. అమ్మి కౌశికి, నువ్వేమీ మాట్లాడడం లేదేంటి? అవును జగదాత్రి, ఆ జేడి మన శత్రువు. మీరిలా ప్రతిసారి వాళ్ళ వైపు మాట్లాడడం నాకు నచ్చడం లేదు. మేం ఎవరి వైపు మాట్లాడడం లేదక్క, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం అంతే. ఎన్ని చెప్పినా యువరాజ్ని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టింది ఆ జేడీని కదా కేదార్. కోర్టులో సబ్మిట్ చేయకుండా ఆర్డర్ ఆడింది కూడా ఆ జేడీని కదా. యువరాజ్ చనిపోయాడని తెలిసినప్పటి నుంచి ఆ శవం యువరాజ్ది కాదని తెలిసే వరకు ఇంట్లో వాళ్ళు రాల్చిన ప్రతి కన్నీటి బొట్టుకి కారణం ఆ జేడీయే కదా. ఇప్పుడు కూడా యువరాజుని ఎక్కడో దాచి మన ముందుకొచ్చి నాటకాలు ఆడుతున్నారు. అయితే నీకన్నీ బాగా తెలిసినట్టున్నాయి కదా నిషి. నాదొక చిన్న అనుమానం ఉంది, తీరుస్తావా? చెప్పవే. అసలు ఒక రౌడీ షీటర్ శవం మీద యువరాజ్ టీ-షర్ట్, ఉంగరం, షూ, వాచ్ ఇవన్నీ ఎలా వచ్చాయి? యువరాజ్ నిజంగా జేడీ కస్టడీలోనే ఉంటే తన ఉద్యోగం పోతున్నా కూడా యువరాజ్ని దాచాలని చూస్తుందా? తన నిజాయితీని నిరూపించుకోవడానికైనా యువరాజ్ని మీడియా ముందుకు తీసుకొచ్చేది కదా. ఒక్కసారి మీరే ఆలోచించండి వదినా. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఎవరు చేపిస్తున్నారు? యువరాజ్ చుట్టూన్న ఈ ప్రశ్నలన్నిటికీ యువరాజే సమాధానం కూడా అయి ఉండొచ్చు కదా. ఇంకా ఏదో పెద్ద పోలీస్ లాగా ఏదేదో మాట్లాడుతున్నావు. ఏం జరుగుతుందో మాకు వదినకి చాలా క్లారిటీ ఉంది. నువ్వేమీ చెప్పనవసరం లేదు, వెళ్ళికనిచ్చి. జరిగినవి జరుగుతున్నవి చూస్తుంటే మాకెందుకు ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది యువరాజే అయ్యుండొచ్చు, లేదా వేరే వాళ్ళు కూడా అయ్యుండొచ్చు అని చెప్తున్నానంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.